నమస్తే. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది, కాంగ్రెస్ ఫుల్ అవుతుంది. సో మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిసామన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన వితిన్ హాఫ్ అన్ అవర్లోనే వరుసగా జాయినింగ్స్, ఇటు దానం కావచ్చు, అటు రంజిత్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా జాయిన్ అవుతారు. పూర్తి స్థాయిలో కారు ఖాళీ కాబోతుందంటూ కూడా ఇక కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో గజ్జల కాంతం గారు, ఎట్లా చూసుకోవచ్చు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఇక చాలామంది కూడా ఆశిస్తూ ఉన్నారు, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి చాలామంది వస్తూ ఉన్నట్టు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. తిరిగి మళ్ళీ సొంత గుటికి ఏరుకోబోతున్నారు వాళ్ళు. ఎందుకంటే టీడీపీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడానికి సిద్ధమైనరు. ఎందుకంటే కేసీఆర్ తయారు చేసినటువంటి వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు. వాళ్ళు గతంలో పోయినరు కాబట్టి తిరిగి సొంత ఇంటికి మళ్ళీ తిరిగి రావడానికి వాళ్ళందరూ సిద్ధపడ్డారు. అది గుర్తుపెట్టుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకెవడన్నా పనికి మనలోడు మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి లాంటి వాడు కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా అనర్హత వేటు వేస్తాము, ఇక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 3 నెలల లోపల స్పీకర్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు. దాని మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడుతూ అంటున్నారు కౌశిక్ రెడ్డి. ఎట్లా చూడవచ్చు? అడు కౌశిక్ రెడ్డి అయినటోడు అటు పిచ్చిన కొడుకు, ఆయనకి మేనర్స్ లేదు. ఎందుకంటే ఆయనకి రాజకీయ అవగాహన లేదు. అసలు వాని గురించి నేను మాట్లాడడం కూడా కాదు, ఎందుకంటే వాని స్థాయి అది కాదు. ఎందుకంటే మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేసి తుపాకీ వెక్కుబెట్టినోడు, దాడి చేసి కొంతమంది ఉరికించుకుంటూ కొట్టినోడు ఉద్యమకారులను, తెలంగాణ రావద్దని చూసినటువంటి మూర్ఖుడు వాడి వాళ్ళకి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి కాదు. ఎందుకంటే వాడు ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేసి తెలంగాణ ఉద్యమకారులను తరిమి కొట్టి కాళ్ళు విరిగొట్టే పరిస్థితి తీసుకొచ్చి ఫైరింగ్ చేసే పరిస్థితికి వచ్చింది అక్కడ. అలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కౌశిక్ రెడ్డిని కేసీఆర్ తెలంగాణ ద్రోహులందరినీ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ చేసిండు. కౌశిక్ రెడ్డి అంటుండి ఎమ్మెల్యే చేసిండు. అలాంటి వాడిని తెలంగాణ ఉద్యమకారులను కొట్టినటువంటి వాళ్ళను, తెలంగాణ రాష్ట్రాన్ని అద్దన్నటువంటి మూర్ఖులందరినీ పార్టీ చేర్చుకున్నాడు. అలాంటి వాడే కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. ఎక్కడదా 3 నెలలు? కౌశిక్ రెడ్డి నీ స్థాయి అది కాదు, నువ్వు 3rd క్లాస్ లీడర్. అక్కడ నీ గురించి మాట్లాడే పరిస్థితి కూడా వద్దు, ఎందుకంటే పరిస్థితి అది కాదు. ఎందుకంటే నీవు 3rd క్లాస్ వాడివి, నీ గురించి నేను మాట్లాడమేంది నాకు అర్థం కాదు. అందుకోసమే అవగాహన లేకుండా మాట్లాడకు. ఎందుకంటే నీవు ఇవాళ ఎమ్మెల్యే అయినంత మాత్రాన నైతిక విలువలు ఉండాలి, ఒక ఉద్యమ నేపథ్యం ఉండాలి. అలాంటి వాళ్ళు కాదు, బూర్జవా వ్యవస్థ నుండి వచ్చినటువంటి వాడివి. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకూడదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని మాట్లాడే స్థాయి ఇది కాదు. అది మానుకోకపోతే నిన్ను హుజురాబాద్లో కాదు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు తరిమేస్తారు, కొడతారు. నువ్వు ఆ రోజు ఎట్లనైతే తెలంగాణ ఉద్యమకాలను ధర్మేశావో ఆ పరిస్థితి నీకు వస్తుంది. అది గుర్తుపెట్టుకో, జాగ్రత్త అని చెప్తున్నా. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్నటి వరకు కొనసాగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక బీఆర్ఎస్లో చేరికతో ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపడుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ క్యాడర్ మొత్తము ఇక అటు రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేళ పనిచేస్తుంది. కాంగ్రెస్కు మైనస్ అయ్యే అవకాశం ఉందంటూ కొంత ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎట్లా చూడవచ్చు? అసలు మీరు మీ మీడియా అంతగానం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా దళితులకు, బడుగు బలైన వర్గాలకు తెలుసు. ఎంతమందిని ఎన్కౌంటర్లు చేసిండు, ఎంతమందిని చంపేయడం జరిగింది, ఎంతమంది బతుకులను రోడ్ల మీద వేసిండో మొత్తం మందికి తెలుసు. ఆయన గురించి కొత్తగా నేను చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు కానీ, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మొత్తము నక్సలైట్లను ఏరివేత మొదలుపెట్టాడు. ఇది వాస్తవం. దాంట్లో మెజార్టీ దళితులను బీసీలను ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర ఆయనది, కేసులు పెట్టిన చరిత్ర ఆయనది, రోడ్ల మీద వేసిన చరిత్ర ఆయనది. ఇవాళ పల్లెల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళితులందరూ ఆయన ఏ బట్టి ఎన్కౌంటర్లు చేయడం మూలంగా, తప్పుడు కేసులు పెట్టడం మూలంగా
అనేక మంది కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఈ ఆయన గురించి ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్కు పోయినంత మాత్రాన తెలంగాణ ఉన్నటువంటి దళితులు కానీ, ముఖ్యంగా ఆయన మాదిగ సామాజిక వర్గం మాదిగలు కానీ, ఇక్కడ దళితులు కానీ, బడుగు బలైన వర్గాలు ఆయనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి దళితుల కోసం కొట్లాడి దళితులను ఎన్నుకోట నుంచి కాపాడిన చరిత్ర నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను కానీ, గిరిజనులు కానీ, ఇక్కడ బడుగు బలైన వర్గాల బిడ్డలను ఎన్కౌంటర్లు చేస్తే కాపాడినటువంటి చరిత్ర నాకుంది. వాళ్ళ కోసం 15 ఏళ్ళు నేను పోరాటం చేసిన, దళితుల ఆత్మగౌరవం కోసం, దళితుల హక్కుల కోసం ఉద్యమం చేసినటువంటి వాడిని. ఇవాళ గిరిజనుల హక్కుల కోసం ఉద్యమం చేసినటువంటి వాడిని, బడుగు బలైన వర్గాల కోసం ఉద్యమం చేసినటువంటి వాడిని. కాబట్టి నేను ఇవాళ ప్రవీణ్ కుమార్కి చెప్పేది ఏంటంటే, నీ ఎంబడి ఎవరు వచ్చడానికి సిద్ధంగా లేరు. నువ్వు బీఆర్ఎస్కు వ్యక్తిగా వేయడం వ్యక్తిగానే మిగిలిపోతావు. అక్కడ ఇవాళ దళితులు కానీ, గిరిజనులు కానీ, ఇవాళ బడుగు బలైన వర్గాలు నీకు మద్దతు చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఒక్కటి బాధ ఏంటంటే, దళితుల గిరిజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు కేసీఆర్ దగ్గరికి.